హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ మంచి గ్రేవీతో ఎలా చేయాలో చూద్దాము. ముందుగాల 1 కేజీ మటన్ అయితే తీసుకోవాలండి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఈ మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మనకు మటన్లో నల్లి బొక్కలు ఉంటే గ్రేవీ బాగా వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా మటన్ అయితే మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. మంచి వెడల్పాటి గిన్నెనే తీసుకోవాలి, మంచిగా మందంగా ఉండాలి. గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఈ నూనెలో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలను అయితే కట్ చేసి వేసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా చేశారా? చేయకపోతే ఇలా ఈ వీక్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 ఇలాచీలు, అనాస పువ్వు, సాజీర వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మటన్లో నుండి అయితే మంచిగా ఎసరైతే గుబగుబా అని ఉడుకుతుంది పొంగుకుంటూ. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిరపకాయలని ఇలా సన్న పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టుకోవాలి. కిలో మటన్కి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. చూడండి, మనకు మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న సమయంలో ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇందులో కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. ఇట్లా నలిపి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మటన్ అనేది మంచి టేస్ట్ అయితే వచ్చింది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలా నూనె పైకి తేలే వరకు ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి. గ్రేవీ పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి. ఇలా రుచికి సరిపడు కారపొడి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ కారాన్ని ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే జీలకర్ర పౌడర్ని మన ఇంట్లోనే వేయించుకొని అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా జీలకర్ర పౌడర్కి బదులు ధనియాల పొడి అయితే వేసాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగే వరకు ఎసరైతే పోసుకోవాలి. ఇలా ఎసరు పోసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఎసరు చిక్కబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి. ఇలా మటన్ కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కటి గ్రేవీ మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా?
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మటన్ కర్రీ ఎంతమందికి నచ్చిందో ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్. బాయ్.